వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్. తెలంగాణ బార్ అసోసియేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో హుజరాబాద్ బార్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి శుక్రవారం రోజున బార్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి. కమిటీ సభ్యులు నక్క సత్యం, నల్ల భూమిరెడ్డి, జేమ్స్, అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికలలో బండి కళాధర్పై వై అరుణ్ కుమార్ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. బార్ కౌన్సిల్ ఉపాధ్యక్ష పదవికి నూతల శ్రీనివాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు అరుణ్ కుమార్కు కమిటీ సభ్యులు విజయ పత్రాన్ని అందించారు. అనంతరం తోటి లాయర్లు అరుణ్ కుమార్ను పూలమాలలతో సత్కరించి తదుపర టపాకాయలు కాల్చుతూ రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అరుణ్ కుమార్ మాట్లాడుతూ, నా విజయానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ బార్ కౌన్సిల్లో సమస్యలపై, తోటి లాయర్ల సమస్యలపై 365 రోజులు ఎల్లవేళలా పోరాడుతానని మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ సభ్యులు, నూతన ఆర్గనైజర్స్ హాజరయ్యారు. అసోసియేషన్లోని సీనియర్ న్యాయవాదులు, మహిళా సీనియర్ న్యాయవాదులు మరియు జూనియర్ న్యాయవాదులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా యొక్క చక్కటి విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కోర్టు అభివృద్ధికి నిరాటంకంగా కృషి చేస్తూ మొదటి అదనపు జిల్లా జడ్జి కోర్టు రావడానికి నా సహాయశక్తిలా ప్రయత్నం చేస్తూ, ఎటువంటి సమస్య వచ్చినా కూడా నేనున్నానంటూ ముందటుండి ఎటువంటి అసలు సమస్య రాకుండా ఉండడానికి కృషి చేస్తానని అందరికీ ప్రమాణపూర్తికంగా తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. ఈరోజు హుజరాబాద్ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్కు జరిగినటువంటి ఎన్నికల్లో చిన్న వయసులో అధ్యక్షుడిగా విజయం సాధించినటువంటి అరుణ్ కుమార్కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జూనియర్, సీనియర్ మరియు మహిళా న్యాయవాదుల పక్షాన వారికి విజయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. న్యాయవాద సమస్యల గురించి ముందుండి పోరాడాలని కోరుకుంటూ, అదేవిధంగా జిల్లాల బైఫర్కేషన్లో న్యాయవాదులకు తీరని అన్యాయం జరిగింది. కోర్టుల పరంగా కొంత ఇబ్బంది ఏర్పడింది. వాటిని పరిష్కరించి జూనియర్ న్యాయవాదులకు, సీనియర్ న్యాయవాదులకు ఏదైతే వాద్యాలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నదో అదేవిధంగా జిల్లా కోర్టు తేవడంలో వారు ముందుండి ఈ బాడీ అందరూ కూడా సహకరించి భేషభావాలు లేకుండా ముందుకు పోయి హుజరాబాద్ కీర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఐక్యతకు ముందుకు సాగాలని కోరుకుంటున్నాం.